వెల్కమ్ టు ఎపిసోడ్ 3 రివ్యూ. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నా రివ్యూని స్టార్ట్ చేసేటప్పుడు ఇద్దరు గురించి మాట్లాడతా. ఒకటి మణికంఠ, రెండు సోనియా. మణికంఠ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తను ఎంత ఆలోచిస్తానంటే అసలు తన గురించి ఈ ఒక పని చేస్తే ఆడియన్స్ తను ఏ విధంగా తీసుకుంటారో అంత ఆలోచించాల్సిన అవసరం అంత పని లేదు బై. అంత ఆలోచించాల్సిన అవసరం లేదు ఇక్కడ. నువ్వు మంచిగా ఆడితే మేము మంచిగానే తీసుకుంటాం. మేమేం ఆలోచిస్తామని నువ్వు ఎక్కువ ఆలోచించేసి నీ మనస్పర్ధలు ఎక్కువ నువ్వు పాడు చేసుకోవద్దు. లైక్ లిటరల్లీ అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. అతను ఒక పాయింట్ వస్తే ఒక వర్క్ చేసుకుని సైలెంట్గా వెళ్ళిపోవచ్చు. అతిగా ఆలోచించినవాడు ఎవడు ఒక పని సక్సెస్ఫుల్గా చేసినట్టు అసలు ఎక్కడ అసలు రాసి కూడా లేదు. అసలు అంత ఆలోచించవద్దు. ఈ ఫస్ట్ క్యారెక్టర్ అండ్ అతని ప్రతిసారి పాస్ట్ 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 అరే బై ఎవడికి లేదు బై పాస్ట్. ప్రతి ఒడికి పాస్ట్ ఉంటుంది. అక్కడ 14 మెంబర్స్ కంటెస్టెంట్స్ వెళ్ళారు. మిగతా 13 మెంబర్స్తో నేను ఎమోషనల్గా కనెక్ట్ అవ్వమని ఎవరు చెప్పట్లేదు కదా. నువ్వు వెళ్ళు, నీ గేమ్ ఆడడానికి వెళ్ళు, గేమ్ ఆడు, వచ్చే అయిపోయింది గేమ్. నిన్న ఎవడు ఎమోషనల్గా కనెక్ట్ అవ్వమంటున్నావు? వర్క్ ఉంటే వర్క్ చేయి, ఒక హాయ్ చెప్పు, బాయ్ చెప్పు, ఒక మాట మాట్లాడు, ఏమవుతుంది? అతను అది కూడా చేయడు. ఇవన్నీ అతని వరకు వెళ్ళవని తెలిసిన, బట్ ఎండ్ ఆఫ్ ది డే మన పాయింట్ ఆఫ్ వ్యూ రివ్యూలో మనం మాట్లాడాలి కాబట్టి మాట్లాడదు. సెకండ్ సోనియా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈమె గేమ్ చూస్తుంటే అలా ఒక లాస్ట్ 2 days నుంచి గేమ్ చూస్తుంటే రజనీకాంత్ గారి డైలాగ్ ఉంటుంది, అతిగా ఆవేశపడ్డ ఆడది సుఖపడినంటే చరిత్రలో లేదు. అరే ప్రతి దీనికి గొడవ ఎందుకు భయ్? ప్రతిసారి ఎందుకు గొడవ? ఒక పాయింట్ ప్రూవ్ చేయాలంటే అరిచి ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. నీ దగ్గర పాయింట్ ఉంది, అరిచి ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. ప్రాపర్గా మాట్లాడడం చాలు. ఒక ఏమంటారు సార్, ఒక అండర్స్టాండింగ్ థింగ్ ని నార్మల్ కన్వే సరిపోద్ది. గట్టిగా అరిచి ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. మేము తను ఆరోగెంట్గా ఉంది, డామినేటింగ్ ఉంది. అయినా సరే నిన్న ఎపిసోడ్ 2లో తన్ని మేము సపోర్ట్ చేస్తాం. ఎందుకు? తను నబెల్ చాలా అర్హుడు చీఫ్ కింద అవ్వడానికి. దెన్ యష్మి అంటే తనకి మేము సపోర్టింగ్గానే మాట్లాడాం. ఎందుకు ప్రతిదానికి ఎందుకు అరవాలి? అంటే ఈమె క్యారెక్టర్ ఏంటంటే అసలు ఇంట్లో గొడవ ఉండాలి, గొడవ లేకపోతే ముద్ద దిగదేమికి ఏదో. అండ్ ఈమె ఇంకో పాయింట్ ఏంటంటే తిను మాట్లాడుతున్నప్పుడు వేరే వాళ్ళు ఎవరు ఇంటరప్ట్ చేయకూడదు. బట్ ఈమె మాత్రం ఈమె పాయింట్ అఫెండ్ చేస్తే మాత్రం ఈమె మాత్రం ఖచ్చితంగా అసలు ఆమె మాట్లాడని కూడా మాట్లాడట్లేదు అవతల వ్యక్తిని. అరే భయ్, నువ్వు ఒక పాయింట్ పక్క వాళ్ళకి చెప్పినప్పుడు, వాళ్ళు తీసుకున్నప్పుడు, వాళ్ళ పాయింట్ గురించి మాట్లాడుతున్నప్పుడు నువ్వు తీసుకోగలిగే కెపాసిటీ ఉండాలి. తీసుకోగలిగితేనే నీ పాయింట్ స్ట్రాంగ్ అన్నట్టు, లేదంటే వీకే కదా. నువ్వు ఒక పాయింట్ ఇచ్చో అవతల వ్యక్తిని డిఫెండ్ చేస్తుండో అప్పుడు నువ్వు దాన్ని ఏమంటారు, దాన్ని నువ్వు డిఫెండ్ చేయగలిగితేనే నీ పాయింట్ స్ట్రాంగ్ ఉన్నట్టు. నువ్వు డిఫెండ్ చేయడానికి రెడీగా లేవంటే దాని మీనింగ్ ఏంటి? అసలు నీ పాయింట్లోనే వ్యాలిడిటీ లేదని. వీళ్ళిద్దరి గురించి ఫస్ట్ నేను మాట్లాడాలని ఇప్పుడు నేను రివ్యూ గురించి మాట్లాడితే సేమ్ రివ్యూ స్టార్ట్ చేస్తే నిన్న చీఫ్ గురించే సింపుల్గా అదే గొడవ కూడా కంటిన్యూ అయింది ఎపిసోడ్లో. ఓకే అయిపోయింది, అది అయిపోయింది. నామినేషన్ స్టార్ట్ అయ్యాయి. నామినేషన్స్ కన్నా స్టార్ట్ అవ్వకముందు ఒక చిన్న స్టోరీ ఏంటంటే, చీఫ్ ఎవరైతే ఉన్నారో ముగ్గురు చీఫ్లు డిపార్ట్మెంట్స్ని అలొకేట్ చేస్తున్నప్పుడు కిచెన్ డిపార్ట్మెంట్లో ముందు సీత ఉండేది. సీత ఫుడ్ కుక్ చేసేది. సీతని బయట పెట్టేసి కిచెన్ డిపార్ట్మెంట్ నుంచి మిగతా ముగ్గురిని తీసుకున్నప్పుడు సీత అడిగింది, నేనేం తప్పు చేశాను, నన్ను కిచెన్ డిపార్ట్మెంట్ నుంచి బయటికి తీసుకొచ్చారు, నేను వంటలు మంచిగానే వండుతాను కదా, నా వంటలతో ఎవరికి ఇష్యూస్ కూడా లేవంటే చీఫ్ చెప్పాడు, ఓకే ఎవరికి ఇష్యూస్ లేవు, అలాగని వేరే వాళ్ళు కూడా వర్క్ చేస్తూ ఉండాలి కదా, ఆ పాయింట్ పైన తన్ని బయటికి తీసుకొచ్చారు. అయితే సోనియా అండ్ మిగతా 5 members ఉన్నారు కిచెన్ డిపార్ట్మెంట్లో. సోనియా అన్నది, లేదు నేను రేషన్స్ నాకు హ్యాండిల్ చేయడం నాకు ఇష్టం లేదు, వేరే వాళ్ళకి ఇచ్చి నాకు ఇంకేదైనా వర్క్ ఉంటే నేను తీసుకుంటాను సోనియా అన్నది. సో ఈ గొడవ గుర్తుపెట్టుకుంటే మన రివ్యూలో యూజ్ అవుతుంది ఈ పాయింట్ ఆఫ్ మీద. సో అక్కడ ఇది అయిపోయింది, నామినేషన్ స్టార్ట్ అయ్యాయి. ఫస్ట్ నామినేషన్ స్టార్ట్ చేసింది మన సోనియా అక్క. సోనియా అక్క గురించి తెలిసింది కదా, అక్క వస్తే గొడవ ఉండాలి, అక్క వస్తే అక్కడ ఆర్గ్యుమెంట్ ఉండాలి. చెప్పా కదా, ముద్ద దిగదా, ఆర్గ్యుమెంట్ లేకపోతే ముద్ద దిగదా రోజు. సో సోనియా ఇద్దరు నామినేట్ చేసింది. ఒకటి బేబక్క, 2 ప్రేరణ. బేబక్కని ఆల్రెడీ ఎపిసోడ్ 2లో మనం మాట్లాడినట్టే ఏమన్నది, బేబక్క మీరు ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నారు కుకింగ్ విషయంలో. బేబక్క చెప్పింది ఆల్రెడీ కుక్కర్లో కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, దాని వల్ల లేదయింది. అండ్ అది కూడా నేను వాలంటీర్గా వెళ్ళి నేను వంట చేశాను తప్ప నాకేమీ టాస్క్ కాదు కదా అది. ఓకే చిన్న ఆర్గ్యుమెంట్ అయింది. అండ్ చెప్పా కదా, సోనియా అసలు చీఫ్ మాట విందు, ఇక్కడ డిఫెండ్ చేస్తున్న బేబక్క మాట విందు, తన మాట తను చెప్పేస్తుంది ఏదో రాజమాతలాగా, నా మాట శాసనం మీరే వినాలి. అరే భయ్, నువ్వెంతో మిగతా 13 కంటెస్టెంట్లు అంతే. అండ్ నీకన్నా చీఫ్కి ఎంతో కొంత ఒక ఎడిషనల్ పవర్ ఉంది, వాళ్ళు నామినేట్ చేయలేం, కనీసం వాళ్ళ మాట కూడా నువ్వు వినవు. ఏందక్క అది? లైక్ లిటరల్లీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే అసలు సోనియా అసలు లిటరల్లీ అసలు చాలా అంటే చాలా కోపం వస్తుంది ఆమె క్యారెక్టర్ చూస్తుంది. అయిపోయింది, బేబక్క పాయింట్ అయిపోయింది. అసలు యాక్చువల్ పాయింట్ ఏంటంటే ప్రేరణతో స్టార్ట్ అయింది. ఇందాక రేషన్ గురించి మాట్లాడాం కదా, ప్రేరణ ఏమన్నదంటే ఇప్పుడు ఎలాగో సోనియా రేషన్ నుంచి బయటకు వచ్చేసింది అండ్ సీతకేమో కిచెన్లో చేయడం ఇష్టం ఉన్నప్పుడు సింపుల్గా సోనియాని సీతని స్వాప్ చేస్తే సరిపోయేదని తను రెస్ట్ రూమ్లో ఎక్కడో మాట్లాడింది. అసలు సోనియా ప్రేరణని నామినేట్ చేసిన పాయింట్ కూడా ఏంటంటే, నువ్వెందుకు న్యూట్రలైజ్ చేస్తున్నావు గొడవలు, నువ్వెందుకు కాంప్రమైజ్ చేయడానికి వస్తున్నావు? అరే బై, గొడవ పడ్డం కన్నా కాంప్రమైజ్ అవ్వడం 120% బెటర్. ఆ పాయింట్ పైన నామినేట్ చేస్తుందంటే అసలు అక్కకి అసలు గొడవలన్నా ఆర్గ్యుమెంట్స్ అన్న అసలు బేబస్మైన ఇష్టం ఉన్నట్టుంది అసలు యాక్చువల్లీ. అయితే సోనియా చాలా ప్రాపర్గా రిప్లై ఇచ్చింది. నేనేమన్నా మీ ఇద్దరిని స్వాప్ చేస్తే అయిపోయే పాయింట్ని అన్నెసెసరీగా దానికి హైప్ మీరు ఇచ్చుకుంటున్నారు అని చెప్పింది. అయినా సరే సోనియా మీద అన్నెసెసరీగా
రెచ్చిపోయి ఇద్దరి మధ్యన బీభత్సమైన గొడవ అయ్యి మిగతా వాళ్ళు ఎవరు వచ్చినా ఆ మాట వినకుండా బట్ సోనియా డిఫెండెడ్ హర్ పాయింట్ సో బ్యూటిఫుల్లీ. చాలా అంటే చాలా ప్రాపర్గా డిఫెండ్ చేసింది తన పాయింట్ని. అండ్ వీళ్ళిద్దరిలో చీఫ్స్ వచ్చేసరికి ప్రేరణని సేవ్ చేశారు. బేబక్కకి నామినేషన్ 1 ఓటు అయితే పడిపోయింది, ఒక ఓటు అయితే పడింది. ఇది సోనియా. తర్వాత సెకండ్ నామినేషన్కి వచ్చేసరికి నబీల్ వచ్చాడు. నబీల్ వచ్చి సెకండ్ నామినేషన్లో ఏంటంటే ఇద్దరు నామినేట్ చేస్తాడు. ఒకటి మణికంఠ, 2 బేబక్. బేబక్ని ఏంటంటే అక్క నేను నీతో అంతగా కనెక్ట్ అవ్వట్లేదు అని మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఒక చిన్న బ్యాక్ స్టోరీ ఉందన్నమాట బేబక్ గురించి మనం మాట్లాడాలంటే. నబీల్ నామినేషన్స్ ముందు ఒక చిన్న బ్యాక్ స్టోరీ ఉంది, అది మనం మాట్లాడుకుందాం. బ్యాక్ స్టోరీ ఏంటంటే ఎపిసోడ్ 2లో కొంచెం చీఫ్ సెలక్షన్స్లో కొంచెం బేబక్ మీదకి మిగతా వాళ్ళందరూ అపోజిట్ అయినప్పుడు, మిగతా వాళ్ళు అపోజిట్ అయినప్పుడు బేబక్ జనరల్గా నేను ఆల్రెడీ చెప్తున్నా ఉన్నా, బేబక్ అండ్ భాష గారు చాలా సింపుల్గా ఉంటారు హౌస్లో. ఎవరితో గొడవలు ఉండవు, అందరితో సింపుల్గా ఒకళ్ళు గొడవైనా చాలా సింపుల్గా మాట్లాడేసుకొని కలిసిపోతారు. కానీ బేబక్ ఏమైంది కొంచెం సీరియస్ అయిపోయింది. కిచెన్ డిపార్ట్మెంట్ ఉంది కాబట్టి బేబక్ ఏమన్నదంటే నేను వండింది మీరు తినాలి, నేను వండిన తర్వాత మీరు కిచెన్లోకి వచ్చి నాకు నేను అది వండుకుంటా ఇది వండుకుంటా అంటే అవ్వదు. నేను ఒకటి వండానంటే అదే మీరు తినాలి అన్న పాయింట్తో మాట్లాడింది. యాక్చువల్గా ఏమైందంటే సీతకి తర్వాత ఒక ఎగ్ ఆమ్లెట్ చేసుకోవాలని అనిపించింది. ఆ పాయింట్ పైన బేబక్క దగ్గరికి వెళ్ళినప్పుడు బేబక్క నో అని చెప్పింది. అదేవిధంగా నబీల్ కూడా అడిగాడు నాకు కూడా కొంచెం ఎగ్ చేసుకోవాలని ఉందంటే అక్కడ నో అని చెప్పడం వల్ల బట్ అబ్బాయి మంచిగా మాట్లాడాడు. ఎగ్ అనేది ఎవ్రీబడికి ఎవ్రీడే ఒక రేషన్ కదా, ఒక ఎగ్ అనేది ఇవ్వడం అనేది రేషన్ కదా. ఓకే మీరు వండారు, బేబక్క వండింది, ఆ ఫుడ్ అందరం తింటున్నాం. తర్వాత వాళ్ళకి ఏదైనా తినాలనిపించింది లేదా ఏదైనా చేసుకోవాలనిపించింది, వాళ్ళ రేషన్స్తో వాళ్ళు చేసుకుంటున్నప్పుడు ఏం ఇష్యూ ఉంది, చేసుకోమను. గ్యాస్ అయితే అన్లిమిటెడ్ కదా అన్న పాయింట్ మీద అబ్బాయి నవీన్ మంచిగా మాట్లాడి సో అందరు ఎగ్రీ అయ్యారు ఆ పాయింట్కి. సో నబేల్ కూడా బేబక్కని అదే పాయింట్ మీద నామినేట్ చేస్తారు. అంటే ఆ పాయింట్ ఆఫ్ మీద బేబక్ కూడా అన్నది నువ్వు అది మైండ్లో పెట్టుకుని నన్ను నామినేట్ చేస్తుంటావేమో, అంటే నువ్వు ఎగ్ అడిగినప్పుడు నేను ఇవ్వలేదని నువ్వు చేసుకోవద్దని చెప్పి ఆ పాయింట్ మీద బేబక్ కొంచెం డిఫెండ్ చేస్తుంది. బట్ ఎగ్రీ అయింది, ఓకే నేను ఎగ్రీ అవుతుందని చెప్పింది. నబీల్ సెకండ్ నామినేషన్ వచ్చేసరికి మణికంఠని ఒకటి అన్నాడు నువ్వు ఎవరితో అంత కలవట్లేదు అండ్ ఒక్కడిగా ఉంటాడు. అది రియల్. అది అతను ఈవెన్ నా పాయింట్ని అసలు మణికంఠ కూడా యాక్సెప్ట్ చేయాలి. అసలు దానికి డిఫెండ్ చేయడానికి ఏం లేదు. అక్కడ కూడా తన పాస్ట్ని దాన్ని తీసుకుంటాను. వద్దు బై, పాస్ట్ని 10 సార్లు తీసుకోవద్దు. ఎంత దరిద్రమైన పాస్ట్ ఉన్నా నువ్వు ఎమోషనల్గా కనెక్ట్ అవ్వకూడదు, నీ మైండ్లో ఉంటే కనెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు ఎవరితో. సో ఆల్రెడీ ఈ స్టోరీ గురించి మనం చెప్పాం. సో వీళ్ళిద్దరిలో మణికంఠని నామినేట్ చేయడం అనేది జరిగింది. ఒక బేబక్ని చీఫ్ సెలెక్ట్ చేశారు, సేవ్ చేశారు. సో మణికంఠకి ఒక ఓటు అయితే పడిపోయింది. థర్డ్ నామినేషన్స్ వచ్చేసరికి భాష గారు ఇద్దరు నామినేట్ చేశారు. ఒకటి బేబక్క, 2 నాగమణికంఠ. బేబక్క స్టోరీ నేను చెప్పేస్తా. బేబక్ని ఒకే పాయింట్ భాష గారిని ఇందాక చెప్పాను కదా ఫుడ్ విషయంలో, అంటే బేబక్ నువ్వు ఆ మాట అనకుండా ఉండాల్సింది. నబీల్ వచ్చి లేదంటే సీత వచ్చి వాళ్ళకి ఏదైనా కావాలన్నప్పుడు మీరు చేసుకుని సింపుల్గా అయిపోతే సరిపోయేది. మీరు అలాగా రూల్స్ పెట్టడం, మీరే బిగ్ బాస్ లాగా రూల్స్ పెట్టడం, ఆ రూల్ ఎక్కడ లేదు కదా. ఆ పాయింట్ పైన మిమ్మల్ని నేను నామినేట్ చేస్తానని చెప్తే బేబక్క అగ్రీ అయింది. ఓకే భాష గారు అని చెప్పింది. అండ్ తర్వాత కూడా నామినేషన్ అయిన తర్వాత కూడా భాష గారు బేబక్ దగ్గరికి వెళ్ళి సారీ అండి బట్ ఆ పాయింట్ నాకు వర్త్ అనిపించింది అందుకే చెప్పానంటే ఆమె కూడా చాలా పాజిటివ్గా తీసుకుంది. అండ్ భాష సెకండ్ నామినేషన్ వచ్చేసరికి మణికంఠ నామినేట్ చేస్తాడు. మణికంఠని ఏమన్నాడు నువ్వు రూల్స్ పెట్టొద్దు మాకు, ఎక్కడ నువ్వు గేమ్ ఆడంతే, నువ్వేమి ఇక్కడ మాకు బిగ్ బాస్ కదా, అంటే నువ్వు మా గేమ్ ఎలా ఆడాలి నువ్వు మాకు చెప్పొద్దు అని చెప్పాడు. అండ్ అసలు మణికంఠ అసలు బీభత్సంగా ఆలోచిస్తాను. అసలు ఎంత ఆలోచిస్తానంటే అసలు అంటారు కదా ఒక చిన్న ఇష్యూని పట్టుకుని బయోస్కోప్లో చూస్తున్నట్టు, అరే భయ్ అంత చూడాల్సిన అవసరం లేదు. బట్ నామినేట్ అయితే అయ్యాడు. అండ్ ఇక్కడ బేబక్ని వన్ ఆఫ్ ద చీఫ్ సేవ్ చేశారు. సో ఇప్పటికీ నామినేషన్లో 2 ఓట్లు పడ్డాయి మణికంఠకి అండ్ 1 ఓటు పడ్డది బేబక్కి. థర్డ్ నామినేషన్ వచ్చేసరికి బేబక్క నాకు అసలు ఈ 2 తన నామినేషన్కి పాయింట్స్ అనేవి నాకు అసలు లిటరల్లీ అసలు సిల్లీ రీజన్స్ అనిపించారు. ఇద్దరు నామినేట్ చేసింది, ఒకటి పృథ్వీ, 2 నబేల్ని. సో నబేల్ పాయింట్ మనం డిస్కస్ చేద్దాం. నబేల్ ఏమన్నదంటే నువ్వు ఎవరితో మింగిల్ అవ్వట్లేదు, యాక్టివ్గా లేవని పాయింట్తో చెప్పింది. బట్ నబీల్ డిఫెండ్ చేస్తాడు, అక్కడ నేను అందరితో మంచిగా ఉంటున్నా, అందరికి ఏదైనా కావాలంటే నేను సపోర్ట్ చేస్తాను, అందరితో మాట్లాడట్లేదంటే నా నేచర్ అది కాదు, బట్ మీకు ఏదైనా వర్క్ ఉంటే నేను సాయం చేస్తాను కదా అని చెప్పాడు. అండ్ బేబక్ అన్నది నీలో ఇంకా ఫైర్ ఉంది, అది బయటికి రావాలని పాయింట్తోనే నేను నామినేట్ చేసిన తప్ప వేరే విధంగా తీసుకోకంటే నేను ఎక్కడి నుంచి అయినా గట్టిగా మాట్లాడతాను అనే పాయింట్తో క్లోజ్ అయింది. చిన్న ఆర్గ్యుమెంట్లు అయింది బట్ క్లోజ్ అయిపోయింది. అండ్ బేబక్ సెకండ్ నామినేషన్ వచ్చేసరికి పృథ్వీరాజ్ లైక్ ఒక చిన్న కాఫీ వల్ల నామినేట్ చేస్తుంది. అది చాలా సిల్లీ రీజన్. అది ఎపిసోడ్ చూస్తా లైక్ లిటరల్లీ అంటే నువ్వు కిచెన్ డిపార్ట్మెంట్లో ఉంటే మాకేం హెల్ప్ చేయట్లేదని అన్నందుకు పృథ్వీరాజ్ని నామినేట్ చేసింది. పృథ్వీ కొంచెం సీరియస్గానే రియాక్ట్ అయ్యాడు. అంటే ఒక చిన్న కాఫీ వల్ల నామినేట్ చేయడం అంటే చాలా సిల్లీ రీజన్. ఆర్గ్యుమెంట్ అయితే అయ్యింది బట్ తర్వాత పృథ్వీ వచ్చి సారీ చెప్పాడు, సారీ అక్క అలా మాట్లాడి ఉండాల్సింది. బట్ చాలా సిల్లీ రీజన్స్ అసలు. నోబెల్ని అంటే నీలో ఫైర్ చూడాలి కాబట్టి నేను నామినేట్ చేస్తున్నా, ఒక కాఫీ కప్లో నాకు చిన్న హెల్ప్ చేయలేదు కాబట్టి ఇది చేస్తానని ఆ పాయింట్ పైన అసలు నామినేట్ చేయడం అనేది అసలు చాలా సిల్లీ రీజన్స్. అయినా సరే నామినేషన్ అనేది జరిగింది. సో ఇందులో నబెల్ని చీఫ్ సెలెక్ట్ చేయడం వల్ల పృథ్వీరాజ్ నామినేట్ అయ్యాడు. సో ఇది ఎపిసోడ్ రివ్యూ. సో వి విల్ డిస్కస్ రివ్యూ ఇన్ ఎపిసోడ్ 4.